అటువంటి వాటి మీద ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు అంటున్నా నేను. రైట్. బాలరాజు గారు, ఎట్లా ఇప్పుడు మీ ఆల్రెడీ మీ ఎమ్మెల్సీ గారు మొదలు పెట్టారు ఏదో ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ వృత్తికి సంబంధించింది ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేశారు. మీరు ఆల్రెడీ ఇది శ్వేతపత్రం కాదు అని మీరు పోటీగా చవటాన్ని చిందించి మేము సంపద సృష్టించామని మీరు శ్వేతపత్రం ఆల్రెడీ విడుదల చేశారు. ఆల్రెడీ అది నడుస్తుంది. వాళ్ళకి ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేశాడు, శ్వేతపత్రమా లేకపోతే ఇంకో పత్రమా, దానికి సంబంధించిన 1,00,000 కోట్ల ఏదైతే అవినీతి జరిగింది అన్నామో దానికి సంబంధించిన కూడా తేలుస్తాం, లెక్క తేలుస్తాం. దాంట్లో నుంచి 1,00,000 ఖర్చు పెట్టించగలిగాం. మా ఏదైతే ప్రజావాణికి సంబంధించిన ఉందో దాంట్లో వచ్చిన వాళ్ళకి పాపం దొరకలేదని చెప్పి వాళ్ళని పిలిచి 1,00,000 రూపాయలు ఇచ్చారు, సంతోషం. అట్లయినా 1,00,000 ఖర్చు పెట్టించగలిగాం అనేటువంటి ఒక సెటైర్ వేశారు. టీవీ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో కూర్చున్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా మోహన్ రావు సార్, మన అదేవిధంగా బీజేపీ వాసుదేవరావు గారికి, అదేవిధంగా మా సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు మా గౌరీశంకర్ గారికి నమస్కారం. టీవీ గారు, మీరు కూడా అనేక ప్రభుత్వాలను చూసినారు, అనేక మంది ముఖ్యమంత్రులు చూసినారు. సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి ఇలా జర్నలిస్ట్ గా మీ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్ని ప్రభుత్వాలు మీరు చూడలేదు, ఎన్ని ప్రభుత్వాల మీద కొట్లాడలేదు, ఎన్ని ప్రభుత్వాల గురించి మీరు టీవీలలో జర్నలిస్ట్ గా మాట్లాడలేరో ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇవాళ ఏదైతే ప్రజా పాలన పేరుతోటి ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నా స్వాగతించాల్సిందే. ఈ తీసుకున్నటువంటి కార్యక్రమం ఎంతవరకు సఫలమైందనే అంశాన్ని కూడా ఇలా విశ్లేషకులుగా, ప్రతిపక్ష పార్టీలుగా మనం అంచనా వేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా చెప్తాను. నేను ఎందుకంటున్నంటే, కాంగ్రెస్ పార్టీ మొదటగా ఏదైతే డిసెంబర్ 3వ తారీఖు రోజు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాతకి 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం తర్వాతకి 7 నుంచి రేపు జనవరి 6, 7వ తారీఖు వస్తే నెల రోజులు అవుతుంది, 30 రోజులు పూర్తి అవుతుంది. అంటే 100 రోజులలో 30 రోజులు అయిపోతే 70 రోజులే ఉంటది. మరి అదే విధంగా వీళ్ళు నిరుద్యోగుల గురించి యూత్ డిక్లరేషన్ లో చెప్పారు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. మేము చెప్పింది కాదు. మరి ఆ నిరుద్యోగ భృతి సంబంధించి అలా మీరు ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ లో నిరుద్యోగ భృతి లేదు, మరి నిరుద్యోగ భృతి ఉన్నదా లేదా అనే ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా ప్రజల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండో అంశం, మరి నిరుద్యోగ భృతి మీరేమో యూత్ డిక్లరేషన్ ఇచ్చినారు, అదే విధంగా అసెంబ్లీలో మాత్రం బట్టి విక్రమార్క గారు మాత్రం లేదు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే నిరుద్యోగులలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఒకటి ముందుకు పోతుంది. రెండో అంశం ఏంటంటే, జనవరి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖులలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి గత ప్రభుత్వం డేట్స్ ఇచ్చింది. మరి టీఎస్పీఎస్సీ ఇవాళ సభ్యులు లేరు, చైర్మన్ మరి ఇంకా రాజీనామా ఆమోదం పొందలేదు. మరి మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించారా ఒక క్లారిటీ ఇవ్వండి. అదే విధంగా మీరు 100 గ్యారెంటీల గురించి మేము అడగట్లే, ఎందుకంటే మీరు ఎస్సీ కార్పొరేషన్ విభజన అన్నారు, బీసీ సంబంధించిన రిజర్వేషన్ల పెంపు అన్నారు, 2 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. అదే విధంగా అనేక రకాల హామీలు ఇచ్చినారు, 412-20 హామీలు ఇచ్చినారు. మేము వాటి గురించి ఆ జోలికి పోట్లే. డిసెంబర్ 9 మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా ప్రజలకు కొన్ని కానుకలు ఇస్తామన్నారు. ఏం కానుకలంటే, సుమారు 70 లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా సుమారు ఏదైతే 20 నుంచి 30 లక్షల మంది ఈ రైతు సుమారు 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సుమారు ఒక 60-70 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీనే, మీరు ఇచ్చినటువంటి టైం బౌండే, మేము టైం బౌండ్ పెట్టలే, మీరు ఇచ్చిన టైం బౌండే. కాబట్టి మరి దానికోసం రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు, భరోసా నిధుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు భరోసా నిధుల గురించి మేము ప్రతిపక్షంగా అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీగా అంటే, ఇలా వేసంగి సీజన్ మొదలైంది, ఆల్రెడీ నారులు పోసుకున్నారు, నాట్లు వేసుకోవడం కోసం రైతులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు విత్తనాలు, ఎరువులు లేకపోతే ఇంకేదన్నా దుక్కిపిండి తెచ్చుకోవడం కోసం ఆ యొక్క భరోసా నిధులు ఉపయోగపడతాయి. కాబట్టి తొందరగా విడుదల చేస్తే మీ పట్ల రైతాంగము సానుకూలంగా ఉంటది. ఎందుకంటే నేను భువనగిరి పార్లమెంటు పరిధిలో అనేక గ్రామాలు తిరుగుతా ఉన్నా. తిరిగే క్రమంలో నిన్న గురువయ్య అనే రైతు వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? తుర్కపల్లి మండలం నుంచి వచ్చినాడు. వారు అంటా ఉన్నారు, ఏంది సార్ మరి 5,000 ఇస్తామన్నారు, 7,500 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు, ట్రెజరర్ లో ఉన్నాయి, మేము రేపటి నుంచి వేస్తామన్నారు. గత ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో మొదటి అట్లా అప్లై చేస్తామన్నారు, తర్వాత 2,500 తర్వాతకి వేస్తామన్నారు. మరి ఏది వేస్తారు, ఏది వేయరు, ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ప్రజల తరఫున మేము బిగ్ టీవీ ద్వారా అప్పీల్ చేస్తాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. రెండో అంశం, నేను పివి గారు నేను ఏమంటున్నంటే, ఈ ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ లో ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? మరి 100 రోజులలో ఉంటే ఆల్రెడీ జనవరి 7వ తారీఖు అంటే 30 రోజులు అయిపోయినాయి. మళ్ళీ వీటిని సర్వే అప్లికేషన్ల స్క్రూటినీ పేరుతోటి, అప్లికేషన్ల స్టడీ పేరుతోటి మరి ఎన్ని రోజులు గడుపుతారు?
100 రోజులలో మీరు పూర్తి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. 100 రోజులలో పూర్తి చేయకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము అడుగుతాం. ఇలా మీరు 6 గ్యారెంటీలు అని చెప్పినారు సార్. 6 గ్యారెంటీలో 2 అమలు చేసినామని చెప్పేసి ఇప్పుడు మా మిత్రుడు చరణ్ కౌశిక్ కూడా రేపు అదే ఇప్పుడు ఆ స్పీచ్ మా తర్వాత అదే చెప్తాడు. నేను 6 గ్యారెంటీలో మీరు ఏం చేసిరని ఒకసారి నేను స్పష్టంగా మీరు అడుగుతా ఉన్నా. వీళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టినారు సార్. 6 గ్యారెంటీలో మహాలక్ష్మిలో 3 అంశాలు ఉన్నాయి సార్. ప్రతి నెల 2500 పింఛను, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఒక్కటే అమలు చేసి మొత్తం నేను ఒక గ్యారంటీ మొత్తం అమలు చేసామని చెప్తున్నారు. ఇంకొకటి చేయూత్ అనే గ్యారంటీ సార్. ఈ గ్యారంటీలో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి 4000 నెలవారీ పింఛను, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను అప్లై చేసేసి మేము ఒక గ్యారంటీ అమలు చేసినామని అంటున్నారు సార్. నేనేమంటున్నానంటే 2 గ్యారంటీలు మీరు అమలు చేసినామని చెప్తున్నట్టయితే 4000 పింఛన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వండి. అదే విధంగా సార్ ఇలా ఆటో ఇలా మీరు ఒక్కొక్క సెక్షన్ మీకు దూరం అవుతుంది. ఇలా మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం ద్వారా ఆటో కార్మికులలో కూడా అడిగారు. ఇవాళ మీడియా మిత్రులు ముఖ్యమంత్రి గారిని అడిగారు. ఇది హలో బాలరాజు గారు కాదు ఇదే విషయాన్ని మీరు లేవనెత్తిన విషయాన్ని జర్నలిస్ట్ మిత్రులు కూడా సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగినప్పుడు మేము ముందుగానే ఊహించాం. అందుకనే వాళ్ళని ఆదుకునే దానికోసం కూడా మా మేనిఫెస్టోలో అది కూడా ఉంది. ఆటో కార్మికులు కొంత ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఒక స్కీమ్ అమలు చేసినప్పుడు దానివల్ల ఉంటుందని ఊహించే మేము మేనిఫెస్టోలో ఆటో కార్మికుల వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా సహాయం చేసేటువంటి స్కీమ్ ఒకటి ఉంది అని చెప్పి గుర్తు చేశారు ఆయనే. పివి గారు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆటో కార్మికుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లో 20 నుంచి 30 మంది ఆటో కార్మికులు గుర్తించారు. అది గుర్తించి దాని మీద ఆల్రెడీ ఇవాళ మీడియా సమావేశంలో దాని మీద ప్రస్తావనకు వచ్చి రోడ్ల పడ్డవి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినారు. కాబట్టి వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళకి ఆదుకుంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మరి ప్రజల తరఫున అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే వాళ్ళకు సమస్య పరిష్కారం అయిద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు బిగ్ టీవీ ద్వారా. రైట్ కౌశిక్ గారు అంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు 2 గ్యారెంటీలు